హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ టొమాటో మటన్ విత్ ఎగ్స్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మీరు చపాతీ, పూరి, దోశ, ఇడ్లీ ఇలా దేంట్లోకి సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా నేను చూపించిన విధంగా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మటన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్లో పసుపు, కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల మటన్ మనకి టెండర్గా బాయిల్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మటన్ బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ని వేసేసి ఈ గిన్నెని ఇలా కుక్కర్లో పెట్టి మటన్ అనేది మెత్తగా బాయిల్ అయ్యేంత వరకు మనం విజిల్స్ అనేవి రప్పించుకోవాలి. మటన్ తత్వాన్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కటి ముదురుగా ఉంటుంది మీట్ అనేది, ఒక్కొక్కటి లేతగా ఉంటుంది, త్వరగా కుక్ అవుతుంది. కాబట్టి మటన్ తత్వాన్ని బట్టి విజిల్స్ అనేవి రానిచ్చుకొని మెత్తగా బాయిల్ అయ్యేటట్టు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసుకున్నాను. ఇలా నాట్లు పెట్టుకుంటే ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు కర్రీలో యాడ్ చేసినప్పుడు ఆ కర్రీ యొక్క గ్రేవీ అనేది ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్స్ తినేటప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది, చప్పగా అనిపించకుండా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని పసుపు, సాల్ట్, అలానే కొంచెం కారాన్ని కూడా వేసుకోండి. అప్పుడు మనకి ఎగ్స్ అనేవి అడుగంటకుండా ఫ్రై అవుతాయి. ఎగ్స్ని కూడా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టి ఉంచుకుందామండి. ఎగ్స్ ఫ్రై అయిపోయాయి. మటన్ కూడా ఇలా టెండర్గా బాయిల్ అయింది. నేను చూపిస్తాను చూడండి. ఇలా పర్ఫెక్ట్గా బాయిల్ అయింది కదండి. ఇప్పుడు ఈ మటన్ని పక్కకు పెట్టి ఉంచుకొని కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇక్కడ పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేస్తున్నానండి. ఎందుకంటే నేను టొమాటోస్ని కొంచెం పేస్ట్ చేసి వేస్తున్నాను. అదే మీరు 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేటట్టయితే ముక్కలుగా బాగా ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, అలానే టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అదే మనం ఒకటి పేస్ట్ చేసామంటే ఇంకొకటి ముక్కలు యాడ్ చేస్తే కర్రీ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 1 కప్పు వరకు ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి మగ్గించుకున్నాను. అలానే పచ్చిమిర్చి చీలికల్ని, కరివేపాకును కూడా వేసి ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా నేను టొమాటోల్ని మీకు చూపిస్తానండి. నేను ఏ కప్పుతో అయితే ఆనియన్స్ని తీసుకున్నానో అదే కప్పు నిండాగా టొమాటో ముక్కల్ని కూడా తీసుకున్నాను. వాటిని మిక్సీ పట్టుకొని ప్యూరీలా చేసుకొని ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ టొమాటో ప్యూరీని అందులో యాడ్ చేసేసి టొమాటో ప్యూరీ కూడా బాగా మగ్గి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టొమాటోస్ కూడా మగ్గి ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కర్రీలో సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మటన్ బాయిల్ చేసేటప్పుడు కారాన్ని యాడ్ చేసాము. దానికి తగ్గట్టు ఇందులో వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు యాడ్ చేయండి. అలానే 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా మొత్తం మసాలాలన్నీ మగ్గేటట్టు చూడండి ఎలా గుజ్జుగా తయారైందో. మనం యాడ్ చేసిన టొమాటో మిశ్రమం మొత్తం ఫ్రై అయ్యి చక్కగా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి మనకి ఇదే ఒక మంచి గ్రేవీ టెక్స్చర్ లాగా కనిపిస్తుంది కదండి.
ఇలా మనకి మసాలాలు, ఆ టొమాటోలు, ఆనియన్స్ ఇవన్నీ చక్కగా ఇలా మగ్గాలండి. అలా మగ్గితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మటన్ ఆల్రెడీ మనకి టెండర్గా బాయిల్ అయిపోయింది, కానీ మనం యాడ్ చేసిన టొమాటో మిశ్రమం, మసాలాలు ఇవన్నీ మటన్కి పట్టేంతసేపు మనం మగ్గించుకోవాలి. అలానే మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీని కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇందులో నేను ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకున్నానండి. మనం కన్సిస్టెన్సీని మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నార్మల్గా టొమాటో మటన్ కర్రీలో కొంతమంది చింతపండు గుజ్జును కూడా వేస్తారండి. నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు చింతపండుని కొంచెం నానబెట్టుకొని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, గుజ్జు తీసేసి. ఈ టొమాటోలో ఉండే పులుపే సరిపోతుంది అని అనుకుంటే ఇలానే చేసుకున్నా సరిపోతుందండి. నేనైతే చింతపండు గుజ్జుని వేయట్లేదు. డైరెక్ట్ మనం టొమాటోస్ని యాడ్ చేసాం కదండి, అందులో ఉండే పులుపుతోనే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కర్రీ టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కారం కానీ సాల్ట్ కానీ ఏమైనా పడతాయి అని అనిపిస్తే ఈ టైంలోనే వేసుకోండి. మీరు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ కూడా ఎక్కువ వేసుకొని మీరు ఎక్కువగా గ్రేవీగా చేసుకోవచ్చండి. కానీ కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా అయితేనే బాగుంటుంది. మరీ పల్చబడిపోయిన పులుసులాగా అయిపోయినా బాగోదండి. ఇప్పుడు ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా మరిగించుకున్నాక ఇందులో కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి పైన మనం లిడ్తో క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే చాలా టేస్టీగా పైకి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి చాలా బాగుంటుందండి. కర్రీ మాత్రం టొమాటో విత్ మటన్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి మీరు ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల మీరు ఈజీగా నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.